శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16 తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తేరా అక్క. అధ్యాయాలు మనం సామూహిక గురుచరిత్ర పారాయణలో భాగంగా 12 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. 13వ అధ్యాయంలో ఉన్నాము. ఈ గురువారం 13వ అధ్యాయం మనం చదువుకుంటాం కాబట్టి అధ్యాయాన్ని మీరు చదివి వినిపిస్తారు. అలాగే ఫలశ్రుతి, ఆ అధ్యాయం చదవటం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటో కూడా చెప్తూ ఉన్నారు. ఈసారి ఏకాదశితో కూడి వస్తాం. అవును పద్మిని, నిజంగా పారాయణం చేసే వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులు అంటే అధిక మాసంలో పారాయణం చేయటం వల్ల ఎన్నో రెట్ల ఫలితం వాళ్ళకు వస్తుంది. గురుచరిత్ర పారాయణం అధిక మాసంలో విష్ణుమూర్తి ఆరాధన, దత్తాత్రేయ స్వామి త్రిమూర్తి ఆరాధన, అసలు ఎన్ని విధాలుగా స్వామి అనుగ్రహం లభిస్తుందో మనం చెప్పలేం. ఈ పారాయణం చదివే వాళ్ళందరూ కూడా బ్లెస్డ్. స్వామి వాళ్ళందరిని ఎంచుకున్నారు. ఎంతమంది అయితే 110కి పైనే చేస్తున్నారు. అందరూ కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. అవును. ఊపులో ఫస్ట్లో మామూలుగా అయితే 2-3 వారాలు చదివేసి మర్చిపోవటము, కుదరట్లేదు అనటం ఇట్లా కాదు. అనుగ్రహం అంతే. అసలు వీళ్ళందరికీ కూడా నా తరపు నుంచి, దత్తపీఠం నుంచి ఒక బహుమతి ఎంతమంది చదివారో వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆఫ్టర్ 52 వీక్స్ ఎవరైతే ఖచ్చితంగా ఈ పారాయణం చేస్తారో వాళ్ళకి, మనకి అంటే శ్రీపాద వల్లభులే వాళ్ళని ఎంచుకున్నట్టుగా భావించి వాళ్ళకి మనము ఆ గిఫ్ట్ ఇవ్వటం జరుగుతుంది స్వామి సమక్షంలో, పీఠంలో అనేది లాస్ట్ వీక్ లో తెలియజేస్తాం. లాస్ట్ వీక్ చక్కగా ప్రతి వారం చదువుతూ వెళ్ళండి. మేము చూస్తాము ఎవరెవరు చదువుతున్నారో. నిజంగా చదువుతున్నారో లేదో స్వామి చూస్తారు. ఇక చదవకుండా అలా మన వాళ్ళే అయ్యో చదువుతారు. అయితే ఈ వారము విశేషం పరమ ఏకాదశి. అంటే ఎటువంటి బాధలైనా తొలగిస్తారు స్వామి ఈ పారాయణం చేయటం వల్ల. ఇక ఫలితాన్ని ఆఖరికి చెప్పుకుందాము. శ్రీ గురు చరిత్ర 13వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుని కథ శ్రద్ధగా విని పులకించుకుపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, స్వామి, ఈ గురుచరిత్ర ఎంత విన్నా తనివి తీరటం లేదు. నా పరిస్థితి లేత వచ్చికను చవిచూచిన ఆకలిగొన్న ఆవు వలె ఉన్నది. నేనెంత అల్పజ్ఞున్నో నాకు ఇప్పుడు తెలుస్తుంది. అజ్ఞానం వల్ల భ్రష్టుడైన నేను వెనుక కష్టాలు కొని తెచ్చుకున్నాను అని తెలుసుకున్నాను. అజ్ఞానాంధకారంలో దారి కనిపించకున్నా నాకు జ్ఞానజ్యోతి అయిన మీరే శ్రీగురుని చూపారు. మీ రూపంలో శ్రీగురుడే నన్ను అనుగ్రహించారు అని చెప్పాడు. సిద్ధయోగి సంతోషంతో అతని శిరస్సుపై చేయి పెట్టి, నీ జన్మ ధన్యమైంది. శ్రీగురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి కనుకనే ఇలా కోరగలుగుతున్నావు. ఇందువలన నీవు తరించడమే కాక సాటివాణ్ణి కూడా తరింప చేయగలవు అని శ్రీగురుడు చెప్పారు. శ్రీగురుడు ప్రయాగలో ఉండగానే వారి మహిమ గురించి ఖ్యాతి విని నలుదిక్కులా వ్యాపించింది. ఎందరో ఆయనకు శిష్యులయ్యారు. వారు ముఖ్యుడు మాధవుడు, సిద్ధుడు, బాలుడు, ఉపేంద్రుడు, జ్ఞానజ్యోతి, సదానందుడు, కృష్ణుడు అనే 7 స్వామికి ముఖ్య శిష్యులైనారు. అందరి పేర్లకు చివర సరస్వతి అని బిరుదుంటుంది. శ్రీ గురుడు మమ్మల్ని మరికొందరు శిష్యులను వెంటబెట్టుకొని అనేక తీర్థాలు, క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి పూర్వాశ్రమంలో తమ జన్మస్థానమైన కరంజా నగరం చేరారు. అప్పుడు వారి తల్లిదండ్రులు, తోబొట్టువులు ఆయన రాకకి ఎంతో సంతోషించారు. స్థానిక జనమంతా ఆయన్ని దర్శించి పూజించారు. వారిలో బ్రాహ్మణులందరూ స్వామిని తమ ఇంటికి భిక్షకు ఆహ్వానించారు. శ్రీ గురుడు అందరి ఆహ్వానాలు అంగీకరించి ఒకే సమయంలో అనేక రూపాల్లో అందరి ఇళ్లకు వెళ్ళి భిక్ష చేశారు. ఒకరోజు ఆయన తల్లిదండ్రులు శ్రీపాదులు రూపంలో మళ్ళీ దర్శనం ఇచ్చారు. వెంటనే అమ్మకు పూర్వజన్మ స్మృతి కలిగి భర్తతో, నాదా, క్రిందటి జన్మలో లోకపూజ్యుడైన కొడుకు కలగాలని నేను శ్రీపాద స్వామిని పూజించాను. వారి ఆదేశాలనుసారము శని ప్రదోష పూజ చేశాను. ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైంది అని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు తమని సంసార సాగరం నుండి ఉద్ధరించమని ఆయనను కోరారు. అప్పుడు శ్రీగురుడు, ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలోని 42 తరాలు తరిస్తారు. అద్భుతం. ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలో 42 తరాలు వారు తరిస్తారు. మీరు ఉన్నారు కదా, వంశీకులే మీరు. నాకు గుర్తొచ్చింది. ఆ కులమంతటికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. అంతకుముందు నరకంలో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకం పొందుతారు. మీ కులంలో నేను జన్మించాను గనక మీకు బ్రహ్మ పదం లభిస్తుంది. మీ పిల్లలు పూర్ణాయుష్మంతులై అష్టైశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు. మీరు వారి బిడ్డలను, మనవలను చూడగలుగుతారు. చివరి దశలో క్షేత్రాలన్నింటిలో ఉత్తమమైనది వేదాల చేత కీర్తింపబడినదైన కాశీలో మీరు నివసిస్తారు
అని తల్లిదండ్రులకి వరం ఇచ్చాడు నృసింహ సరస్వతి స్వామి ఆ కొడుకు. అప్పుడు పూర్వాశ్రమంలో స్వామివారి సోదరి అయిన రత్న ఆయనకు నమస్కరించి, స్వామి నాకు కూడా సంసార తాపత్రయం తొలగించి నిర్లిప్తం ప్రసాదిస్తే చేసుకుంటాను అని అడుగుతుందన్నమాట. అప్పుడు అభిష్టాలు కూడా నెరవేరుతాయి కాబట్టి భర్తయే పరమేశ్వరుడు అన్న భావంతో ఆయన్ని సేవించు అని స్వామి చెప్పారు. ఇలా ఉంటుండగా ఇంకా మనకి కథ చదవటానికి లేదు కాబట్టి మధ్య మధ్యలో చెప్తూ ఉన్నాను. తర్వాత శ్రీగురుడు వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి స్నానానికే శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు. ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడు. అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయేంత బాధ కలిగేది. ఒక మహానవమి నాటికి అతడు భోజనం చేసి 4 రోజులైంది. ఆ రోజు అతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. అన్ని జీవులకు ఆధారమైన అన్నము సరిపడకుండా వచ్చాక నేను జీవించటం ఎందుకు అని చచ్చిపోదామనుకుంటాడనమాట. బండ కొట్టుకొని చివరిసారిగా శివుని స్మరించి, స్వామి నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చేయలేదేమో, అతిథుల్ని ధిక్కరించానేమో, ఈ జన్మలో భూమికి భారమయ్యాను అని చనిపోదామనుకుంటాడు. సరిగ్గా సమయానికి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి స్నానం చేయడానికి నది వద్దకు వచ్చారు. ఆ బ్రాహ్మణుని చూచి ఆయన అతన్ని తీసుకురమ్మని శిష్యుల్ని పంపారు. శిష్యులు పరుగున పోయి నీటిలో మునగబోతున్న ఆ విప్రుని బలవంతాన గురువు వద్దకు తీసుకొచ్చారు. అప్పుడు ఆయన సమస్య అంతా విన్నవించుకున్నాడనమాట స్వామికి. నాకు అన్నం తింటే పడట్లేదు, ఇప్పటికి నేను అన్నం తిని 4 రోజులైందని. అప్పుడు స్వామి ఏం చెప్పారో చూద్దాం అని చెప్పి కన్నీరు కార్చాడు. ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసం ఉంచి శ్రీగురుని నమస్కరిస్తుండగా ఆ గ్రామాధికారి కూడా వచ్చి నమస్కరించాడు. శ్రీగురుడు నీవెవరు, ఎక్కడుంటావు అని అడిగారు. ఆ గ్రామాధికారి, స్వామి మాది ఆపస్తంభ శాఖ, కౌండిన్యస గోత్రము, నన్ను సాయిందేవుడు అంటారు. మా స్వస్థానము కడకంచి, కాంచీపురం. కేవలం భుక్తి కోసము ఒక యవనరాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాను. మీ దర్శనం వలన నా జన్మాంతర పాపాలన్నీ నశించాయి. గంగలో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయి. చంద్రుడు రాత్రి సమయాల్లో మాత్రమే తాపాన్ని పోగొడతాడు. కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరినది ప్రసాదిస్తుంది. ఈ విశ్వాన్ని తరింప చేయడానికి అవతరించిన తమ దర్శనం తక్షణమే పాప తాప దైన్యాలను హరించి ధర్మ కామ మోక్షాన్ని ప్రసాదించగలదు. నా అదృష్టం వలన అప్రయత్నంగానే మీ దర్శనం అయింది అని సాయిందేవుడు వినవించుకున్నాడు. శ్రీగురుడు అతన్ని ప్రేమగా తమ దగ్గర కూర్చోబెట్టుకొని, సాయిందేవా నేను ఒక మాట చెప్తాను విను. ఈ బ్రాహ్మణునికి ఉదరశూల రోగం ఉన్నది. భోజనము లేకుండా ఇతడు ఎలా బ్రతుకుతాడు? ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే మందు. కనుక నీవు అతన్ని తీసుకెళ్ళి మంచి భోజనం పెట్టు అని ఆదేశించారు. సాయిందేవుడు ఆశ్చర్యచకితుడై, స్వామి 4 రోజులు ఉపవాసం తర్వాత నేను 1 రోజు తింటేనే ఇతడు ఆ బాధ భరించలేకపోయాడు. ఆత్మహత్యకి సిద్ధమయ్యాడు. అతనికి భోజనం పెడితే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందేమో అని అడిగాడు అనమాట భయపడి సాయిందేవుడు. భోజనము పరమ ఔషధము, నీవు సంకోచించక అతన్ని తీసుకొని వెళ్ళి అలాంటి భోజనం పెట్టు అని గురువు ఆదేశించారు. సాయిందేవుడు ఆయనకు నమస్కరించి శిష్య సమేతంగా శ్రీగురిని కూడా భిక్షకు ఆహ్వానించారు. అప్పుడు శ్రీగురితో పాటు అందరూ సాయిందేవుని ఇంటికి వెళ్ళారు. పుణ్యదంపతులు రంగవల్లుతో తీర్చిదిద్దిన మండపాలు మీద చిత్రాసనాలు వేసి శ్రీగురిని మిగిలిన అతిథుల్ని కూర్చోబెట్టి రుద్ర సూక్తము మొదలైన మంత్రాలు చదువుతూ శ్రీగురిని సర్వోపచారాలతో పూజించారు. శ్రీగురుడు సంతోషించి, మీ సంతతి వృద్ధి పొందుగాక, నీ వంశస్థులందరూ మా యందు భక్తి కలుగుగాక అని సాయిందేవుని ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆ దంపతులు అందరికీ షడ్రసోపేతమైన భోజనం పెట్టారు. శ్రీగురిని కృప వలన ఉదర రోగి అయిన బ్రాహ్మణుడు ఆ భోజనం అమృతంలా పనిచేసి అతని రోగబాధ మాయమైపోయింది. స్వామి చేతిలో పడితే ఇంక తిరగా అంతే, తిరిగే ఉండదు. ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీపాద శ్రీ వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతియే నమః. ఎంత బాగుందో అధ్యాయం. ఫలితం చెప్తాను. చూసారా, ఈరోజు ఏకాదశి భోజనం వల్ల ఎటువంటి కరెక్ట్గా లింక్ అయినట్టు వచ్చింది లింక్ అధ్యాయము కదా, చాలా చాలా లింక్ అయింది. అసలు మనం ఏకాదశి నాడు అన్నం తినకూడదు, కానీ అన్నం తినడం వల్ల ఆయనకి వచ్చిన ఆ ఇబ్బంది నుంచి ఎలా బయటపడ్డాడు. ఏకాదశి రోజే వచ్చింది అది. ఏకాదశి రోజు ఎంత ఇంటర్ రిలేట్ అయింది. స్వామి అన్నం తినిపిస్తున్నారు, స్వామి అన్నం అది వచ్చింది అనమాట. అయితే ఉదర సంబంధము వ్యాధులు మటుమాయం అవుతాయి. ఉదర సంబంధం అంటే కడుపుకి సంబంధించిన వ్యాధులన్నీ నయమవుతాయి. చక్కని ఆరోగ్యం లభిస్తుంది. ఈ కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, డైజెషన్ ప్రాబ్లము, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఈ అధ్యాయాన్ని పారాయణ చేయటం వల్ల ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అద్భుతం అక్క, ఎంత చక్కగా స్వామి అలా ఆయన డ్రైవ్ చేస్తున్నారు అంతే. ఆయనే, అందుకే నేను అన్నాను ఇంతమంది బ్లెస్డ్. అంతే, ఏకాదశి రోజు అందరికి రిలేటెడ్ అధ్యాయం వచ్చింది.
స్వామి అదే. అనుగ్రహం అంతే. మనం డీకోడ్ చేసుకోగలగాలి, కొంచెం ఆలోచించగలగాలి అంతే. అంతే. ఆలోచిస్తే అద్భుతం చాలు. అక్క. చాలా చాలా చక్కగా చదివి వినిపించారు, సంతోషం. మరి మరి మీరు కూడా ఖచ్చితంగా చదువుతున్నారు కాబట్టి మర్చిపోకుండా కమెంట్ సెక్షన్‌లో రాయండి. మేము ఖచ్చితంగా మేడం అన్ని వీడియోస్ చూస్తున్నారు, ఎవరు కరెక్ట్‌గా వస్తోంది, ఆర్డర్‌లో అవును. వస్తున్నారా లేదా అనేది కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. సో, చక్కగా రాయండి. అద్భుతం అక్క. థాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త.